వారి ముఖ్యమంత్రిగా పరిపాలన వస్తేనే కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా మరలా నార్మల్సీకి రావు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు కసితో ఓటేశారు. ప్రజలు బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి సొంత ఖర్చులతో వచ్చి ఓట్లు వేసినటువంటి విధానాన్ని మనం ఆ రోజు చూసాం. కాబట్టి డెఫినెట్గా ఏవైతే ఈరోజు ఈ రాష్ట్రం ఈ రకంగా అన్యాయం అయిపోవడానికి ఇన్ని ఇబ్బందులు వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే పరిస్థితిని మళ్ళీ గాడిలో పెట్టాలనే పరిస్థితి వచ్చినప్పుడు వీటికి కారణమైన వాళ్ళని మరలా వెంటనే చేర్చుకోవడం అనేటువంటిది మీరు అడిగిన ప్రశ్న డెఫినెట్గా అది ఆ సందర్భమే రాదు. అసెంబ్లీ భాషలో చెప్పాలంటే అది ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. 7 మంది ఎమ్మెల్యే జనసేన అధినేతతో ఉన్నట్టు రెడీగా ఇవన్నీ మీ ఊహాగానే. గవర్నర్ డెఫినెట్గా ఒక బెస్ట్ రూలింగ్ ఎందుకు అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినారు. మీరు చూశారు శాఖలు కేటాయించిన తర్వాత కూడా ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నెన్స్ ఫస్ట్ టైం క్యాబినెట్లో కూడా అందరూ చేరటం ద్వారా 2014లో ఉన్నప్పటికీ కూడా అందరూ లేరు, బీజేపీ మేము కలుపుకున్నాం. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఫోకస్ చేసే విధంగా రానున్న రోజుల్లో కంబైన్డ్ స్టేట్లోనే ఆర్థిక రాజధానిగా ఆ రోజు పిలువబడేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఇన్వెస్టర్స్ మీట్ ప్రతి ఏడాది కూడా ఇక్కడ జరిపిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక ప్రామినెంట్ ప్లేస్గా వైజాగ్ని న్యాచురల్గా ఉండేటువంటి బ్యూటీని కాపాడుతూనే ఇక్కడ ఉండేటువంటి ఒక ఇండస్ట్రియల్ సిటీగా కానివచ్చు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి ఈ ప్లేస్ని ఒకవైపు రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ కాబోతూ ఉంది, స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. కాబట్టి న్యాచురల్గా ఉండేటువంటి ఇవన్నిటినీ కూడా ఉపయోగించుకుంటూ ఉండేటువంటి ఒక రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి జూ కానీ లేకపోతే బీచెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ప్రపంచంలో ఉండేటువంటి ఒక బెస్ట్ కంట్రీస్ అన్నిటికీ ఏవైతే పోర్ట్ సిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయో బెస్ట్ సిటీస్ దానిలాగా వైజాగ్ ఉండేటువంటి న్యాచురల్ స్కోప్ని ప్రాపర్గా ఉపయోగించుకోవడం. ఇంతవరకు పొలిటిసైజ్ చేస్తూ దీన్ని ఏదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనో లేదా ఇతరత్ర భాషలు అవి మాట్లాడారు, అవి కాదు కావాల్సింది. విశాఖలో ఆర్థిక వ్యవస్థ ఇంకా మెరుగైనటువంటి ఫెసిలిటీస్ ద్వారా ఇక్కడ విశాఖను ప్రేమించేటువంటి వ్యక్తులు కానీ ఇన్వెస్టర్స్ కానీ పెట్టుబడిదారులు కానీ అందరూ కూడా మన వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో విశాఖ పాత్ర ఎక్కువ ఉండే విధంగా డెఫినెట్గా నిర్ణయాలు ఉండబోతున్నాయనేది నా భావన. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.